నేనొచ్చాను. ఇప్పుడు మీ కోరికలేంటో చెప్పండి. నువ్వే రకమైన జంతువువి? ఏమన్నా? జంతువా? ఇప్పటి వరకు మీరు చూశారు ఎలుగుబంటి ఇంకా కోతి. సొరంగం లోపలికి వెళ్లి దీపాన్ని తీసుకురావడాన్ని. కానీ అది ఆ దీపాన్ని గ్రీన్ డ్రాగన్ కి అప్పగించడానికి నిరాకరిస్తాడు. దానితో గ్రీన్ డ్రాగన్ కి కోపం వచ్చి వాటిని ఆ సొరంగం లోపలే వదిలి వెళ్లిపోతుంది. దీపం ఊపేసరికి అందులోంచి ఎలుగుబంటి ఇంకా కోతి ఎదురుగా జీనీ వచ్చి నించుంటాడు. ఇక ఆ తర్వాత నేనొచ్చాను. ఇప్పుడు మీ కోరికలేంటో చెప్పండి. ఎలుగుబంటి ఇంకా కోతి దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాయి. మీరు చెవిటివారా ఏమిటి? మీ కోరిక నన్ను అడగచ్చు. నేను మీ కోరికను తప్పకుండా తీరుస్తాను. నువ్వే రకమైన జంతువువి? ఏమన్నా? జంతువా? అనిపిస్తుంది జనం బుర్రలో వేరే ఆలోచన రాదేమో అని. నేను మీకు అంతా సరిగ్గా వివరిస్తాను. నేను ఒక జీనీని. ఇదిగో ఈ దీపంలోనే ఉంటాను. మీరు ఈ దీపంను ఊపి నన్ను అందులో నుండి బయటికి తీసుకొచ్చారు. నేను మీ కోరికలు నా మాయతో తీర్చగలను. ఓ, అందుకేనా ఆ గ్రీన్ డ్రాగన్ ఈ దీపం తీసుకోవడానికి ప్రయత్నించింది? నువ్వు మమ్మల్ని గో నుండి బయటికి తీసుకువెళ్ళగలవా? మీరింత చిన్న కోరిక అడిగి నన్ను చాలా బాధ పెడుతున్నారు. అలా అని జీనీ దాని చేతిని గాల్లో ఊపేసరికి అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే నేల నుండి మెట్లు పైకి రావడం ప్రారంభించాయి. అది చూసి రెండు చాలా సంతోషించాయి. మూడు సొరంగం నుండి బయటికొచ్చాయి. అవి బయటికి వచ్చిన వెంటనే మళ్లీ నేల కలిసిపోయింది. సొరంగం తలుపులు కూడా మూసుకుపోయింది. నేను రావడం వల్ల మీ కోరిక నెరవేరింది. ఇంక నేను వెళ్తాను. అలా అని జీనీ దీపం లోపలికి వెళ్ళిపోయింది. అంటే దీని అర్థం జీని ఒక్కసారి మాత్రమే కోరికను తీరుస్తుంది. ఏది ఒకసారి నాకు ఇవ్వు. అలా అంటూ కోతి ఎలుగుబంటి దగ్గర నుంచి దీపాన్ని తీసుకుంది. తర్వాత ఊపింది. జీనీ మళ్లీ దీపం నుండి బయటికొచ్చింది. నేనొచ్చాను. మీ కోరిక ఏమిటి? జీనీ, నాపై ఎలాంటి ప్రభావం పడకుండా ఏదో ఒక మంత్రం వెయ్యండి. జీనీ దాని చేతులు మోంటూ బందర్ తలపైన పెట్టి ఊపి మళ్లీ దీపం లోపలికి వెళ్ళిపోయింది. నేను చాలా పవర్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. ఎస్! కోతేమో ఆనందంతో గంతులు వేయడం ప్రారంభించింది. దాని చేతుల నుండి దీపం జారి నదిలో పడిపోయింది. మిత్రమా, నువ్వేం చేసావు? ఓరి దేవుడా, పొరపాట్లు పడేశాను. కానీ మన ఇద్దరి దగ్గర అంత టైం కూడా లేదు ఇద్దరం ఇక్కడ ఉండడానికి. నువ్వు ప్రయత్నించి నీటిలో నుండి తీయడానికి. ఈలోపు నేను అడవిలోకి వెళ్ళి ఆ 3 డ్రాగన్స్ కి విషయం చెప్పేస్తాను. కోతేమో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి నదిలో నుండి దీపాన్ని ఎలా తీయాలో ఆలోచిస్తోంది. మరోవైపు గ్రీన్ డ్రాగన్ ఇంకా బ్లూ డ్రాగన్ అడవిలో ఉన్న జంతువులపై దాడి చేస్తున్నాయి. గ్రీన్ డ్రాగన్, ఈ బ్లూ డ్రాగన్ నుండి మమ్మల్ని రక్షించావు. ఇప్పుడిక దాంతో పాటు మా అడవిని ఎందుకు నాశనం చేస్తున్నావు? ఇప్పుడు మీరు చనిపోయే టైం వచ్చింది. చనిపోయే టైం మాకు కాదు, నీకొచ్చింది గ్రీన్ డ్రాగన్. ఈ మూర్ఖులకి హీరోగా మారాలనే కోరిక ఏదో ఒక రోజు వీరిని చంపేస్తుంది. మీరు మా ఇద్దరిని చంపుతారా? ఇప్పుడు మీకేం జరుగుతుందో చూడండి. అలా అంటూ గ్రీన్ డ్రాగన్ కోతి పైన అగ్నిగోళాన్ని విసిరింది. కానీ మూన్ కోతికి ఆ అగ్ని వల్ల ఏమీ కాలేదు. అగ్నిగోళాలు వర్షం నీటిలో పడిపోయినట్లు చెడిపోయాయా? అది విని 2 డ్రాగన్లు నేల మీదకి వచ్చాయి. 2 వైపుల నుండి కోతిని అవి చుట్టుముట్టాయి. కోతి గ్రీన్ డ్రాగన్ని గట్టిగా ఒక గుద్దు గుద్దింది. కానీ దానికి ఏమీ కాలేదు. గ్రీన్ డ్రాగన్ ఒకవైపు నుండి పట్టుకుంది, ఇంకోవైపు బ్లూ డ్రాగన్ పట్టుకుంది. ఆ తర్వాత 2 దాన్ని ఫుట్బాల్ లాగా గాల్లోకి విసిరేయడం మొదలుపెట్టాయి. ఓరి దేవుడా, దయచేసి నాకు సహాయం చేయండి, నా తల తిరుగుతుంది.
ఆ తర్వాత రెండు కోతిని పక్కకి విసిరేశాయి. అది వెళ్లి సింహరాజు ముందు పడింది. ఏమైంది? హీరోలా వెళ్ళావు కదా. ఇప్పుడు సింహరాజు దాని ప్రాణాలను పట్టించుకోకుండా ఆ రెండిటి వైపు వెళ్లడం మొదలుపెట్టింది. రెండు డ్రాగన్లు వాటి నోటి నుండి అగ్నిగోళాన్ని సింహరాజు వైపు విసిరాయి. కానీ ఆ అగ్నిగోళాలు ఐస్ గోళాల్లా మారి నేల మీద పడ్డాయి. మనకేం జరుగుతుంది? నేను అన్నానా మీ అగ్నిగోళాలు వర్ష నీటిలో పడినట్లు చెడిపోతాయని? ఇక మీ గేమ్ ఇప్పుడు అయిపోయింది గ్రీన్ డ్రాగన్. అవన్నీ కలిసి అటు చూశాయి. ఎలుగుబంటి జీనీతో కలిసి అక్కడికొచ్చింది. దాని చేతిలో మ్యాజిక్ దీపం కూడా ఉంది. చూడు మిత్రమా, నువ్వు మ్యాజిక్ దీపం ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నావా? తీసుకురా, తీసుకొచ్చి ఇలా ఇవ్వు బాబు. మేం మీ అడవిని వదిలి వెళ్ళిపోతాం. నా ప్రియమైన బాబు, ఇవ్వు. చీని, ఈ రెండిటికి నీ మ్యాజిక్ రుచి చూపించు. మళ్ళీ మా అడవి వైపు రావడానికి సాహసించకూడదు. నువ్వెలా చెప్తే అలానే. అలా అంటూ జీనీ వాటి వైపు వెళ్ళింది. మీకు అగ్నిగోళాలంటే చాలా ఇష్టం కదా? ఇదిగో నా తరపు నుండి స్పెషల్ అగ్నిగోళం. అలా అంటూ జీనీ మ్యాజిక్ ద్వారా ఒక పెద్ద అగ్నిగోళాన్ని డ్రాగన్స్ మీదకి విసిరాడు. వాటి రెక్కలకు నిప్పంటుకుంది. అవి రెండూ విలవిల్లాడిపోయాయి. ఓరి దేవుడా, అరే కాలిపోతుంది రే. ఏంటి ఇప్పుడు తెలిసిందా మీ మంటలు ఎలా ఉంటాయో? వాటి రెక్కలు మండి బూడిదైపోయాయి. ఇప్పుడవి ఎగిరే పరిస్థితిలో కూడా లేవు. జీనీ తన మ్యాజిక్తో ఆ రెండు డ్రాగన్ల చేతుల్ని తాడుతో కట్టి బంధించాడు. ప్రియమైన జంతువుల్లారా, ఈ రెండిటిపై మీ కోపాన్ని ఇప్పుడు వెళ్ళగక్కండి. అది విని జంతువులన్నీ సంతోషంగా ఆ రెండు డ్రాగన్లపై దాడి చేశాయి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. జంతువులన్నీ వాటిని దారుణంగా కొట్టాయి. అవి సగం చచ్చి బతికి ఇక్కడి నుండి అక్కడికి వెళ్లడం ప్రారంభించాయి. చెప్పండి గ్రీన్ అండ్ బ్లూ డ్రాగన్, మీరు ఇక్కడి నుండి వెళ్తారా లేదా ఇక్కడే ఉండి తన్నులు తింటారా? లేదు లేదు, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రాము. అలా అంటూ రెండు అక్కడి నుండి పారిపోయాయి. వారిని అస్సలు ఇలా వదిలేయకూడదు. అవి రెండు మీ మీద అగ్నిగోళాలను విసిరాయి. మీరు వారిపై ఐస్ గోళాలను వెయ్యండి. అలా అని జీనీ మ్యాజిక్ చేశాడు. నేలపై చాలా ఐస్ గోళాలు వచ్చి పడ్డాయి. జంతువులన్నీ ఐస్ గోళాలను పైకి లేపి వాటిని కొట్టడం ప్రారంభించాయి. అవి రెండు పారిపోతుండగా ఐస్ గోళాలు వాటి శరీరంపై పడ్డాయి. అలా పారిపోతున్న వాటిని చూసి జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. మిత్రులారా, మీరేం చేశారు అసలు? ఈ దీపం మరియు జీని రహస్యం ఏంటి? అది విని ఎలుగుబంటి జంతువులన్నింటికీ మొత్తం జరిగిన కథ చెప్పేసింది. అయితే ఈ దీపం గురించి మీరిద్దరూ మాతో ఆడుకున్నారన్నమాట. మీరు చాలా తెలివిగా ప్రవర్తించారు మిత్రులారా. ఏంటి, నేనేం చేయలేదు మహారాజా. అవును మిత్రులారా, మీరు కూడా గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఇది విని కోతి కూడా చాలా సంతోషించింది. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్తాను. మీ ఆజ్ఞ పూర్తయిపోయింది. అవసరమైనప్పుడు నన్ను తప్పకుండా తలుచుకోండి. అలా అని జీనీ మళ్ళీ మ్యాజిక్ దీపం లోపలికి వెళ్ళిపోయాడు. కోతి ఇంకా ఎలుగుబంటి ఒకదాన్నొకటి ప్రశంసించుకున్నాయి. అన్ని జంతువులు కూడా చాలా సంతోషించాయి. కాపాడండి, ఎవరైనా నన్ను రక్షించండి. ఈ నక్క నన్ను చంపి తినేస్తుంది. ఎవరైనా నాకు సహాయం చేయండి. ఈ కథ అమెజాన్ జంగల్లో జరిగినది. అక్కడున్న ఒక కోతి చాలా చెడ్డది. ఆ కోతి అందరినీ చాలా అట్టపట్టించేది. ఆ కోతి ఎవ్వరి గురించి చెడ్డగా ఆలోచించేది కాదు, కాని అది చాలా సతాయించేది. ఒకరోజు ఒక కుక్క, దాని పేరు కాలు, అదొక సమస్యలో చిక్కుకుంది. దాని ముందు ఒక నక్క వచ్చి నించుంది. తనని తాను కాపాడుకోలేకపోయింది. అప్పుడు లాలు కోతి తన వాయిస్ విని అక్కడికొచ్చింది. కాపాడండి, ఎవరైనా నన్ను రక్షించండి. ఈ నక్క నన్ను చంపి తినేస్తుంది.
ఎవరైనా నాకు సహాయం చెయ్యండి. లాలు కోతి అక్కడికి వెళ్లి కుక్కని కాపాడుతుంది. నక్కను కొట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది. నువ్వెంత బలహీనుడివి, నిన్ను కూడా నువ్వు కాపాడుకోలేవా? అరే కనీసం ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి కదా. కానీ ఆ నక్క నన్ను పట్టుకొని తినేస్తుంది. అందుకే నేను ఎక్కడికి పారిపోలేదు. ఇంకా నేను ఇప్పుడు చిన్నదాన్ని కదా, నాకు భయం వేస్తుంది. అవునా, సరేగా నీ పేరేంటి? నా పేరు కాలు. నేను ఈ దగ్గరలో ఉండే అడవిలో ఉంటాను. ఇక్కడికి ఆడుకోవడానికి వస్తాను. నీ పేరేంటి? నా పేరు లాలు. ఇక్కడ అన్నిటికంటే బాగా అల్లరైన కోతిని. అందరూ నన్ను గుర్తుపెడతారు. నాది ఈ అడివే. అవునా, పద. సాయంత్రం అయిపోయింది. నేను ఇంటికి వెళ్తున్నాను. నిన్ను నేను రేపు కలుస్తాను. నాతో ఆడుకునే వాళ్ళు ఎవరూ లేరు. మరి నువ్వు నాతో ఆడుకుంటావా? నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఓ తప్పకుండా, నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటాను. నేను నీతో పాటు ఆడుకుంటాను, ఇంకా నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. మరియు మరుసటి రోజు కాలు కుక్క అక్కడికొచ్చింది. లాలు కోతి దాన్ని ముందుకొచ్చి నించుంది. అవి రెండు సంతోషంగా ఆడుతున్నాయి. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అది మాత్రం కాదు, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. ఒకే రోజులో వాళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. మరియు అడవిలో లాలు మరియు కాలు స్నేహం గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాలు మరియు లాలు ఎవరంటే అడవిలో అందరికీ బాగా తెలుసు. ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కాలు లాలు ఇద్దరు వచ్చి ఆ వ్యక్తులకు సాయం చేసేవారు. వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉంటే వాళ్ళని ఓడించే వాళ్లే లేరు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక కుందేలు ముందు పిల్లి వచ్చి నించుంది మరియు దాన్ని తినాలని ప్రయత్నిస్తుంది. ఓ చిన్ని కుందేలు, నా ముందుకిరా. ఈ రోజు నువ్వు నా ఆహారం అవుతావు. లేదు లేదు లేదు, నన్ను వదిలిపెట్టు పిల్లి గారు. నేను ఇంకా చాలా చిన్నదాన్ని. మా మమ్మీ నుంచి దూరం అయ్యాను నేను. నాకు ఆమె దొరకలేదు. నా కోసం వెతుకుతూ ఉంటుంది. నీకు మీ అమ్మ ఖచ్చితంగా దొరకదు. నువ్వు మీ అమ్మని ఎప్పటికీ చూడలేవు, ఎందుకంటే నా ఆకలి తీర్చుకోపోతున్నాను. లేదు లేదు, నన్ను వదిలిపెట్టు. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి నన్ను. ఎవరైనా నాకు సహాయం చేయండి. అదే సమయంలో కాలు మరియు లాలు వచ్చాయి. అక్కడున్న పిల్లిని కొట్టి తరిమేశాయి. ఆ చిట్టి కుందేలు ప్రాణం కాపాడాయి. కానీ పిల్లికి చాలా కోపం వచ్చింది, ఎందుకంటే తనకు అవమానం జరిగింది. తను అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ మనసులో అనుకుంటుంది, కాలు మరియు లాలుని విడదీయాలి అని. కాలు మరియు లాలుకి నేనేంటో చూపిస్తా. వాళ్ళిద్దరి స్నేహంని నేను విడదీస్తా, లేకుంటే ఈ అడవిలోని మూర్ఖమైన పిల్లి నేనే. తను తన పని ప్రారంభిస్తుంది. తను కాలు మరియు లాలు దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. కాలు, లాలు, ఆ రోజు జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నన్ను క్షమించండి, నేను కొంచెం ఎక్కువే చేశాను. అలాగే సరే, మేము ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాం. ఒకటే విషయాన్ని పట్టుకొని వేలాడడానికి మా దగ్గర సమయమే లేదు. నేను మీ స్నేహితురాలు అవ్వాలనుకుంటున్నా. మీరు నా స్నేహితులు అవుతారా? నువ్వు సరిగ్గా ఉన్నావంటే నీతో స్నేహం చేయడానికి మాకు సమస్య ఉంటుంది. నేను మంచిగా ఉంటాను, ఎవ్వరికీ ఏం హాని తలపించను. ఆ తెలివైన పిల్లి వాళ్ళిద్దరితో స్నేహం చేస్తుంది. అది మాత్రం కాకుండా వాళ్ళిద్దరికీ మంచి స్నేహితురాలవుతుంది. తెలివైన పిల్లి కొన్ని నెలలు వాళ్ళతో చాలా బాగా ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరికీ గొడవలు పెట్టడం ప్రారంభించింది. వాళ్ళిద్దరి చెవులు కొరకడం ప్రారంభించింది. ఒకరి దగ్గర ఒక మాట, ఇంకొకరి దగ్గర ఇంకో మాట. అందువల్ల వాళ్ళిద్దరికీ గొడవలొచ్చేవి. అయినా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అమెజాన్ అడవిలో నిప్పు పట్టుకుంది అనే వార్తలొచ్చాయి. ఆ సమయంలో కాలు మరియు లాలుకి చాలా పెద్ద గొడవలు జరిగాయి. కాలు ఒక రాయి కింద ఇరుక్కుపోయింది. అంతలో అడవిలో మంటలు వ్యాపించాయి. లాలు పరిగెత్తుతూ ఉన్నప్పుడు కాలు యొక్క కాలు తగులుకున్న విషయం తను చూసింది. లాలు కాలుని కాపాడడానికి వెళ్ళాడు, చాలా ప్రయత్నిస్తాడు. కాని కాలు యొక్క కాలు అక్కడి నుంచి బయటికి రాలేకపోయింది. మరియు లాలు కాలు యొక్క చేయి పట్టుకుని అక్కడి నించున్నాడు. మిత్రమా,
నేను ఎంతగా ప్రయత్నించినా కూడా నేను ఇక్కడ నుంచి విడిపించలేకపోయా. కానీ నేను ఇక్కడ మంటల్లో కాలి చచ్చిపోనివ్వలేను. నేను మనం కలిసే జీవించాం, కలిసే చద్దాం. లాలు, నువ్వు సొంత అన్నదమ్ముడి కంటే ఎక్కువగా నా కోసం ఆలోచించావు. కానీ మిత్రమా, నువ్వు నా కోసం ప్రాణం ఎందుకు విడవాలి అనుకుంటున్నావు? నువ్వు వెళ్ళిపో. కానీ కాలు లాలు యొక్క మాటని ఎప్పటికీ వినడు. ఎందుకంటే తన స్నేహితుణ్ణి చాలా ప్రేమిస్తాడు. తను ఒకరోజు ప్రమాణం చేశాడు, కలిసి జీవిద్దాం, కలిసి చనిపోదామని. ఇద్దరూ ఆ నిప్పులో చనిపోతారు మరియు స్నేహానికి ఒక కొత్త ఉదాహరణమయ్యారు. ఈ కథ నుండి మనమేం నేర్చుకున్నామంటే స్నేహం అనేది ఎప్పటికీ గొప్పదే. కొన్నిసార్లు రక్త సంబంధం లేకున్నా గాని వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు మరియు మన కోసం ఏమైనా చేయడానికి తయారుగా ఉంటారు.